నానసలు బాక్సింగ్ పోటీకి వెళ్ళడం లేదు సార్. మా నాన్న నాకు పెళ్లి చేస్తున్నారు సార్. నాకు తెలుసు, నువ్వు గివప్ చేయకు. అందరినీ ఎదిరించైనా సరే కాంపిటీషన్కి వెళ్తావనుకున్నా. నేను లేకపోయినా రాకపోయినా నువ్వు సాధిస్తావని నమ్మాను. నన్ను క్షమించండి సార్. నేను చాలా ప్రయత్నించాను, కానీ నేనేం చేయలేకపోయాను. గంగా, నీ లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించు. మీ అమ్మ ఆరోగ్యం కోసమైనా సరే నువ్వు గెలిచి తీరాలి. ఎవరి కోసం అయితే నానింతగా ఆరాటపడ్డాను, తనే నాకు అండగా నిలబడలేకపోతుంది సార్. నాను ఎలాగైనా సరే గెలిచి మీ ఆశయాన్ని గెలిపించాలి అనుకున్నాను, కానీ ఇలా జీవితంలోనే ఓడిపోతానని అనుకోలేదు సార్. మీరు నా కోసం చాలా చేశారు. దానికి ప్రతిఫలంగా నేను మీకు ఏమీ చేయలేకపోయాను సార్. నన్ను క్షమించండి సార్. మీరు ఎప్పుడు బాగుండాలి. మీ పెళ్లికి నా శుభాకాంక్షలు సార్. గంగా, హలో హలో. రామరామ, పెళ్లి పందిట్లోకి, అందులోనూ పెళ్లి కొడుకువి తాగొచ్చావా నాయనా? నేను తాగలేదు పంతులు, కొంచెం తీర్థం పుచ్చుకున్నాను అంతే. నువ్వు మంత్రాలు చదువు. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వా. ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే పారు ఇంటి కోడలవుతుంది బ్రో. ఆ గంగా సైడ్ అయిపోతుంది. నాకు చాలా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. నాకు మాత్రం చాలా రిలీఫ్ గా ఉంది. ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మన కన్నింగ్ బ్యాచ్ కి పారు కొత్తగా యాడ్ అవుతుంది. ట్రూ బ్రో, కానీ ఆ పారుది మనకంటే మించిన కంట్రీ బ్రెయిన్. ఈ ఇంటి కోడలు అయ్యేంత వరకు మనకు సపోర్ట్ గా ఉంటుంది, కానీ ఆ తర్వాత మనకు కూడా చుక్కలు చూపించే రకం. ఐ నో ఇషిక, తనని ఎలా హ్యాండిల్ చెయ్యాలనేది తర్వాత సంగతి. ప్రస్తుతానికి మన టార్గెట్ రుద్ర గంగ విడిపోవడం, గంగ మన దారికి అడ్డు తొలగడం. అది జరుగుతుంది కదా, అది చాలు. అసలే ఆ గంగ కామ్గా ఉండే రకం కాదు బ్రో. ఒకసారి కాల్ చేసి అక్కడి సిచ్యుయేషన్ ఏంటో మనీని అడిగి తెలుసుకోండి. ఓకే. హలో సార్, నా పెళ్లికి విషయం చెప్పడానికి చేశారా సార్? థ్యాంక్ యూ సార్. రై, నీతొక పెళ్ళి, దానికి నేను విషెస్ చెప్పడం. ఏడ్చావలే గాని అక్కడంతా కరెక్ట్ గానే జరుగుతుందా, లేక గంగ పెళ్లి ఆపడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా? అంత లేదు సార్, దానికి ఇంకా పారిపోయే ఛాన్స్ లేదు. చచ్చినట్టు నాతో పెళ్లి చేసుకోవాల్సిందే. ఎదుగో పంతులు, చదివిన మంత్రాలు చాలు, పెళ్లి కూతురుని పిలిపించు. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి. విన్నారా సార్, పెళ్లి కూతురు కూడా వచ్చేస్తుంది. ఇక తాళి కట్టడమే లేటు. పెళ్లి చేసుకుని జంటగా ఫోటోలు పంపిస్తాను, చూడండి. ఉంటా సార్. సరే.
అబ్బాయి రావడమే మంచిది. భార్యాభర్తలిద్దరూ సమానమే కదా పంతులు గారు, ఏం పర్వాలేదు, మీరు మొదలు పెట్టండి. చూస్తారేంటి పంతులు గారు, మంత్రాలు చదవండి. అలాగే. ఓం గణాన బ్రో, అక్కడ గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారా ఎవరైనా? బ్రో, శకుంతల అత్తయ్య అన్ని రూల్స్ ప్రకారమే జరగాలంటుంది. పారు ఏమో అన్ని రూల్స్ బ్రేక్ చేస్తుంటుంది. ఫ్యూచర్ లో అత్త కొడుల కాంబినేషన్ ఎలా ఉంటుందో కదా. వీళ్ళ సంగతి తర్వాత గానీ వీళ్ళిద్దరి వల్ల రుద్రకి పిచ్చి పట్టడం ఖాయం. అలాగే సిస్టర్, నేను చూసుకుంటా. ఇలా రండి. ఏంటి ప్రీతి మీరనేది? బావగారు గంగ కోసం వెళ్ళారా? అవునదినా, గంగకు కూడా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంట, అది కూడా ఈ రోజే. అవును వదినా, తనని బాక్సింగ్ కాంపిటీషన్ కి తీసుకెళ్లాలని అన్నే వెళ్ళాడు వదినా. ముహూర్తం టైంకి వచ్చేస్తానన్నాడు. కానీ అత్తయ్యకి తెలిస్తే ఎలా? అది తెలియకుండా మేనేజ్ చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం వదినా. ఇప్పుడు నువ్వు కూడా మండపం దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇక్కడే ఉన్నట్టు మేనేజ్ చేయాలి వదినా. అమ్మో, నేనా? ప్లీజ్ ప్లీజ్ వదినా, ప్లీజ్ ప్లీజ్ వదినా, ప్లీజ్ వదినా. ఏంటే పూనకం వచ్చిందల్లా అలా మెలికలు తిరుగుతున్నావు? హబీ, అవర్ మ్యారేజ్ డే రిమెంబరింగ్. ఆ పేడకాలు ఎందుకు గుర్తు చేస్తావులే ఇప్పుడు. హబీ.